ఆ 9th క్లాస్ వచ్చే టైంకి వేటగాడు సినిమా రిలీజ్ అయింది. అప్పటికి నేను సినిమా పట్ల పిచ్చి పాకాన పడింది. రామారావు గారి అభిమాని నుంచి టౌన్ వైడ్ ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఒక ఉన్నత పదవిని సాధించడం అనే స్థాయికి ఎదిగినట్టుగా నాకు అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల ప్రెసిడెంట్స్ కంటే కూడా ఇది ఒక ఉన్నత స్థానంగా భావించే అంత పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. అంటే ఆ వ్యామోహం అంత పరాకాష్ఠకి వెళ్ళింది. చక్కగా పైన 3 బట్టన్లు ఇప్ప తీసుకుని రామారావు గారి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని అని గర్వంగా తిరుగుతుండేవాడిని. ఆ సమయంలో నేను రాఘవేంద్రరావు అభిమాని కూడా అయ్యాను. అనుకోకుండా ఆయన దగ్గర తర్వాత తదనంతర కాలంలో ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరటం నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఆ సాంగ్స్ చూడటం కానీ 62 రోజులు ఆడితే మా గుడివాడలో వేటగాడి సినిమా నేను 59 సార్లు చూశాను. నాకు ఇష్టమైన రాఘవేంద్రరావు గారు మా గురువు గారు, అలాగే నేను ఎంతో అభిమానించే మా రాఘవేంద్రరావు మా గురువు గారు, నేను ఎంతో అభిమానించే రామారావు గారు, నేను అభిమానించే శ్రీదేవి గారి కలయికలో చూసిన ఆ సినిమా 62 రోజులు ఆడితే 59 సార్లు చూడటం. ఆ తదనంతరం మేము అనుకునే టైంలో ఆ టైంలో ఎవరు కూడా ఒక హీరోకి వారసుడు సినిమాల్లోకి వస్తారనే ఆలోచన ఎవరికి పెద్దగా పబ్లికేషన్ అయ్యేది కాదు. అలా వచ్చిన వాళ్ళల్లో మొట్టమొదటగా రామారావు గారి అబ్బాయి హరికృష్ణ గారు కృష్ణ అవతారం ద్వారా చిన్న కృష్ణుడి కింద యాక్ట్ చేశారు. తదనంతరం తాతమ్మ కళలో తెల్ల పెళ్ళంలో ఆయన బ్రహ్మం తాత చెప్పిందని ఒక క్యారెక్టర్ త్రూఅవుట్ సినిమాలో ఉండే ఒక క్యారెక్టర్గా వాళ్ళ రామారావు గారి నాన్నగారి కోరిక మేరకు ఈ 2 పాత్రలు రామారావు గారు ఆయన చేత పోషింపజేశారు. తర్వాత తాతమ్మ కళలో నందమూరి బాలకృష్ణ గారు అరంగేట్రం చేశారు. 1974 రిలీజ్ అయింది ఆ సినిమా. 75లోకి కూడా మళ్ళీ రిలీజ్ అయింది. సో ఆ తాతమ్మ కళ వచ్చి దాని తదనంతరం 75లో అన్నదమ్ముల అనుబంధం వచ్చిన తర్వాత నందమూరి అభిమానులు అందరూ కూడా ఒక యువ కెరటం రాకపోతుంది. మనం రామారావు గారి తదనంతరం అంటే ఫ్యాన్స్ మూడు ఇప్పుడు అలాగే ఉంటుంది. బాలకృష్ణ గారికి అభిమాన సంఘం కొనసాగించాలి అంటే దిశానిర్దేశం ఏముండదు. మనం వెళ్ళి జాబులు చేయాలి, మనం వెళ్ళి మనం వెళ్ళి ఇంకేదో చేయాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అలా ఉండదు. అభిమాన సంఘాల ఆలోచన ఎంతవరకు ఉంటే అంటే పరిమితం అవుతాయి. రామారావు గారి తర్వాత మళ్ళీ ఆయన వారసుడిని మనం ఫాలో చేసుకోవాలి. అంతవరకే మన మనస్సు స్థాయి ఉంటుంది, అంతవరకు ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు అంతవరకే ఉంటాయి, పరిధి అంతవరకే ఉంటుంది. అట్లా మేమందరం అనుకుంటున్న టైంలో బాలకృష్ణ గారు ఒక యువ కెరటంలాగా అనిపించి అందరం అదే ఊపులో ఉంటున్న టైంలో అనుకోకుండా రామారావు గారు పాలిటిక్స్లోకి రావటం, ఏ ప్రిపరేషన్ లేకుండా బాలకృష్ణ గారిని గురించి బాలకృష్ణ గారిని రంగప్రవేశం చేసే ఒక ఆలోచన ఆయన ఏం ఆలోచించకుండా సడన్గా ఆయన రాజకీయాల్లోకి వచ్చేయటం, ఆయన గురించి ఏం ప్లాన్ చేయకుండా వెళ్తే అందరం వెళ్ళి అడిగితే వారు BA చదవాలి, వారు BA చదివిన తర్వాత వస్తారు అనే ఒక ఆలోచన అలా వదిలేశారు. సరే ఇంతలో రకరకాల మార్పులు ఇండస్ట్రీలో చోటు చేసుకోవటం అయినా కూడా మేము రామారావు గారు సీఎం అయిన తర్వాత కూడా ఆయన బాలకృష్ణ గారి సినిమా వచ్చినప్పుడు ఆయన వారసుడి కింద అంటే నటసింహంలాగా ఇప్పుడు పిలువబడుతున్న నందమూరి బాలకృష్ణ గారికి ప్రారంభ దశలో ఆయన రామారావు గారి అభిమాన సంఘం అధ్యక్షుడిగా గుడివాడలో మొట్టమొదటగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ గుడివాడలో స్టార్ట్ చేసి తర్వాత నేను ఇంజనీరింగ్ చేద్దామని మద్రాసు వచ్చిన తర్వాత పట్టాభిషేకం అనే సినిమాకి హరికృష్ణ గారు చీఫ్ కంట్రోలర్ నిర్మాత కింద వ్యవహరిస్తూ రాఘవేంద్రరావు మా గురువు గారు నేను ఎంతో అభిమానించిన దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరే అవకాశం అదృష్టం కలిగిన ఆ సినిమాలో పట్టాభిషేకం సినిమాకి బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేస్తున్న ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన తర్వాత NTR ఫ్యాన్స్గా ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్స్ NBK ఫ్యాన్స్ అవ్వాలంటూ అప్పుడున్న ఆనందంతో అందరిని NBK ఫ్యాన్స్ అవ్వాలని నేను ప్రత్యుత్తరాలు రాయటం ఒక 3-4 ఏళ్ల పాటు రాసి ఆ తర్వాత అసోసియేట్ డైరెక్టర్గా ఇలా